సరే, మన మొదటి ప్రశ్న ఇది దేశంలోని చాలా ముఖ్యమైన యూనివర్సిటీకి సంబంధించింది. ప్రశ్న నంబర్ 11. బెనారస్ హిందూ యూనివర్సిటీని ఎవరు స్థాపించారు? మీ ఆప్షన్స్: ఏ. అనీ బెసెంట్, బి. అశుతోష్ ముఖర్జీ, సి. మదన్ మోహన్ మాలవ్య, డి. దేబేంద్రనాథ్ ఠాకూర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, మదన్ మోహన్ మాలవ్య. కానీ ఆగండి, ఈ యూనివర్సిటీ ఏర్పాటు వెనుక ఓ పెద్ద కథే ఉంది. ఏంటో చూద్దాం. చూడండి, 1916లో బెనారస్ హిందూ యూనివర్సిటీ, అంటే మనం షార్ట్గా BHU అంటాం కదా, దానికి ప్రధాన వ్యవస్థాపకులు మదన్ మోహన్ మాలవ్య. ఆయన ఊహించుకున్నది మామూలు యూనివర్సిటీ కాదు, మన భారతీయ సంస్కృతి, సైన్స్ రెండూ కలిపి నేర్పించే ఒక గొప్ప విద్యాకేంద్రమన్నమాట. అయితే దీనికి పునాది వేసింది అనీ బెసెంట్ స్థాపించిన సెంట్రల్ హిందూ కాలేజ్. కాని ఆ పునాది మీద ఇంత పెద్ద విద్యా సామ్రాజ్యాన్ని కట్టింది మాత్రం మాలవ్యగారే. సరే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. బ్రిటిష్ వాళ్ల టైంలో ఎడ్యుకేషన్ ఎలా ఉండేదో చూద్దాం. ప్రశ్న నెంబర్ 12. 1781లో వారన్ హేస్టింగ్స్ ఒక మదరసాని ఎక్కడ స్థాపించారు? ఆప్షన్స్: ఏ. ఢాకా, బి. ఢిల్లీ, సి. కోల్కతా, డి. లక్నో. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, కోల్కతా. అప్పట్లో బ్రిటిష్ ఇండియాకి రాజధాని అదే కదా, అందుకే చాలా చారిత్రక సంఘటనలకు కోల్కతానే కేంద్రంగా ఉండేది. అసలు ఈ మద్రసాని ఎందుకు కట్టారంటే దాని వెనుక ఒక ప్లాన్ ఉంది. ముస్లిం చట్టాలు, వాళ్ళ సాంప్రదాయాలు తెలుసుకుంటే పరిపాలన ఈజీ అవుతుందని బ్రిటిష్ వాళ్ళ ఆలోచన. అందుకే 1781లో వారన్ హేస్టింగ్స్ దీన్ని మొదలుపెట్టాడు. ఇది వాళ్ళ పాలసీలో ఒక భాగమన్నమాట. చూశారా, చదువుకోవాలనే తపన కేవలం ఒకరిద్దరిది కాదు. ఇప్పుడు మనం అలాంటిదే మరో ప్రశ్న చూద్దాం. ప్రశ్న నంబర్ 13. ముస్లింలలో వెస్టర్న్ ఎడ్యుకేషన్ తీసుకురావడానికి 1863లో ముహమ్మదన్ లిటరరీ సొసైటీని ఎక్కడ స్థాపించారు? మళ్ళీ దీనికి కూడా సరైన సమాధానం ఆప్షన్ ఏ, కోల్కతా. దీన్నే బట్టి అర్థం చేసుకోవచ్చు అప్పట్లో కోల్కతా ఎంత ఇంటలెక్చువల్ హబ్గా ఉండేదో. సో, ఈ మొహమ్మదన్ లిటరరీ సొసైటీని 1863లో నవాబ్ అబ్దుల్ లతీఫ్ గారు కోల్కతాలో స్థాపించారు. వాళ్ళ లక్ష్యం ఒక్కటే: ముస్లిం సమాజంలో కొత్త ఆలోచనలు, ముఖ్యంగా వెస్టర్న్ ఎడ్యుకేషన్ మీద చర్చలు జరగాలి. అలా చేస్తేనే కదా వాళ్లలో కూడా సామాజిక సంస్కరణలు వస్తాయి. ఇప్పుడు మనం చూడబోయేది ఒక ప్రత్యేకమైన కమ్యూనిటీలో వచ్చిన మార్పు గురించి. ప్రశ్న నంబర్ 14. రహ్నుమాయి మజ్దయాసన్ సభ అనేది ఏ వర్గం వాళ్ల సంస్కరణ కోసం మొదలైంది? ఆప్షన్స్: ఏ. సిక్కులు, బి. ముస్లింలు, సి. పార్సీలు, డి. ఆంగ్లో ఇండియన్లు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, పార్సీలు. వీళ్ళు సంఖ్యలో తక్కువే అయినా మన దేశ నిర్మాణంలో చాలా పెద్ద పాత్ర పోషించారు. 1851లో దాదాభాయ్ నౌరోజీ లాంటి గొప్పవాళ్లు దీన్ని స్టార్ట్ చేశారు. వాళ్లకి 2 ముఖ్యమైన గోల్స్ ఉండేవి. ఒకటి, పార్సీ సమాజంలో సోషల్ కండీషన్స్ని బాగుచేయడం. 2, వాళ్ల జొరాస్ట్రియన్ మతాన్ని దాని అసలైన స్వచ్ఛమైన రూపంలోకి తిరిగి తీసుకురావడం. ఓకే, ఇప్పుడు మనం ఇండియన్ సోషల్ రిఫార్మ్స్ హిస్టరీలోనే ఒక టర్నింగ్ పాయింట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రశ్న నంబర్ 15. 1828లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఆధునిక భారత పితామహుడిగా పేరుగాంచిన రాజా రామ్మోహన్ రాయ్. 1828లో రాజా రామ్మోహన్ రాయ్ కల్కత్తాలో బ్రహ్మ సమాజాన్ని స్థాపించినప్పుడు అది సమాజంలో ఒక పెద్ద సంచలనం సృష్టించింది. ఒకే దేవుణ్ణి పూజించాలి అనే కాన్సెప్ట్ని ముందుకు తెచ్చింది. అన్నింటికన్నా ముఖ్యంగా సతీసహగమనం, క్యాస్ట్ సిస్టమ్, విగ్రహారాధన లాంటి ఎన్నో చెడు ఆచారాల మీద గట్టిగా పోరాడింది.